ప్రభావతి తిడుతూ ఉంటుంది. ఒకే గదిలో ఉంటున్నారు కదా, అందుకే మనోజ్ గలి నీకు తగినట్టుంది అని, తోడు దొంగలా అయినట్లున్నావు అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహిణి ఆలోచిస్తూ మనసులో తిట్టుకుంటుంటుంది. ఎంకి కారణం ఏమవకుండా దుమ్మేస్తూ పోస్తూ ఉంది కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి, మీ నాయన ఎక్కడ, మీ నాయన విమానం ఎక్కడం పిలిచి పైన గద్దలాగా తిరుగుతూనే ఉన్నాడా అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహిణి కోపంలో చూస్తూ ఉంటుంది. మటన్ కొట్టి మానవిక ఇంటికి వచ్చి ఉంటాడు. అక్కడున్న బాలు పాలారమ్మని పిలుస్తుంటాడు. అక్కడున్న రోహిణి కిందకు వచ్చి మావయ్య అని అంటూ ఉంటుంది. అక్కడున్న మటన్ కొట్టి మాణిక్యం రోహిణి వాళ్ళ నాయన్ని జైల్లో వేసినారే అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఆశ్చర్యమైపోతూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. అక్కడున్న సత్యం కూడా ఆశ్చర్యమైపోతూ ఉంటాడు. విష్ణు మోసం చేసినారని మీ డాడీని జైల్లో వేసినారే అని అంటూ ఉంటాడు మాణిక్యం. అక్కడున్న రోహిణి నాన్న అని గట్టిగా అరుస్తుంటుంది. అక్కడున్న మనోజ్ షాక్ అవుతాడు. అక్కడున్న బాలు కూడా వింతగా చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. రోహిణి మా నాయనకి ఎంత కష్టం వచ్చింది అని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. రోహిణి నేను మా నాయన చూడాలి, వెంటనే చూడాలి అని అంటూ ఉంటుంది. అక్కడున్న సత్యం ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి మనోజ్ను వెనక్కి పోయి వాళ్ళ నాయనది ఏమని ఆస్తి విడిపించుకొని రా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న రోహిణి ఆశ్చర్యమైపోతూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ సరే అమ్మ అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఆశ్చర్యమై చూస్తూ ఉంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.